మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరుచున్నాను. మీరు దానిని అంగీకరించితిరి, దాని యందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించితినో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారయుందురు. నాకియ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనముల ప్రకారము 3వ దినమున లేపబడెను. ఆయన కేఫాకును తరువాత 12 కనపడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడలాగున చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన దేవా, జీవము కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇదిగోనైనా ఇంతవరకు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కాపాడి రక్షించి మీరెక్కల చాటును భద్రపరిచిన ఆయన మరొకసారి మీ సన్నిధిలో ఈ విధంగా చేరి మీ నామాన్ని స్తుతించి మహింపరిచే భాగ్యం మాకు ఇచ్చిందేవా. మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకున్నాం ప్రభా. ఇది వచ్చిన వీళ్ళందరూ కూడా మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మీ ఆత్మతో మీ వాక్యంతో అందరు నింపమని ప్రార్థిస్తున్నావు నాయన. ఇదో ఇంకా రావాల్సిన బిడ్డలు కూడా త్వరగా మీ సన్నిధికి రావడానికి మీ సహాయం చేయండి ప్రభా. మీకు మహిమకరంగా ఈ ప్రార్థన జరిగించండి. అలాగే చదవబడిన వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకొని నాం తండ్రి, ఆమేన్. అందరూ దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదువుకున్న ఈ మాటల్లో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ వాళ్ళతో మాట్లాడుతూ రాసిన మాటలు. ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు రాయబడింది 15వ అధ్యాయంలో అంటే, ఇక్కడ సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచున్నాను అంటే, దేవుని సువార్త పౌలు గారికి ప్రకటించాడు. పౌలు గారు ప్రకటించాడు వాళ్ళందరికీ కూడా, కొరింథీ సంఘానికి ప్రకటించిన తర్వాత వారిలో కొంతమందికి అనుమానం వచ్చింది. ఏం అనుమానం వచ్చింది? పునరుద్ధానం అనేది ఉన్నదా లేదా? ఒక అనుమానం వస్తుంది వాళ్ళకి, దేవుడు మళ్ళీ తిరిగి లేచాడా లేదా అని ఒక అనుమానం వచ్చి, మనిషి చనిపోయి మళ్ళీ తిరిగి లేస్తాడా అని కొంతమందికి అనుమానం వచ్చిన పరిస్థితుల్లో పౌలు వాళ్ళందరినీ మళ్ళీ పురిగొల్పుతూ వాళ్ళు కొన్ని మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా దేవుడు తిరిగి లేచాడు, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు అని కొన్ని వివరంగా చెప్పడానికి ముందు మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మీకు ప్రకటించిన స్వార్థ మీకు తెలియపరుస్తున్నాను, మీరు దానిని అంగీకరించారు. నేను మొదట మీకు చెప్పాను, యేసు ప్రభు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, ఆయన మన కోసం ఈ లోకానికి దిగివచ్చాడు అని నీకు మొదట మీకు చెప్పాను, మీరు అంగీకరించారు. అంగీకరించిన తర్వాత మరలా మీరు తిరిగి లేచాడా లేవలేదా అని మీకు అనుమానం వస్తుంది మీకు. కాబట్టి నేను మరలా మిమ్మల్ని గద్దిస్తూ మరలా మీకు చెబుతున్నాను ఈ మాటలు జ్ఞాపం చేసుకోండి. ఈ రుజువులతో సహా కొన్ని రుజువులు ఆయన వాళ్ళకి చూపించి ఆయన చెబుతున్నట్టుగా మనం చూస్తాం వాక్యంలో. అవి ఏమిటంటే, మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించానో ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకున్న ఎడల ఆ స్వార్థ వలనే మీరు రక్షణ పొందువారై ఉంటారు. మీకు నేను ఏ స్వార్థ మొదటగా చెప్పానో, మీకు ఏ మాటలు చెప్పి యేసు ప్రభుని గురించి, ఆయన మన కోసం దిగి వచ్చిన దేవుడు, ఆయన మనం రక్షించడానికి వచ్చిన దేవుడు, ఆయన చనిపోయి తిరిగి లేచాడు, ఉపదేశము స్వార్థ ఏవైతే మీకు ప్రకటించానో అది విశ్వాసంతో మీరు గట్టిగా పట్టుకుంటేనే తప్ప మీరు రక్షణ పొందిన వారుగా ఉండరు. మీరు రక్షణ పొందిన వారు అని తెలియబడాలంటే మీ విశ్వాసం కరెక్ట్గా ఉండాలి. మీరు దేవుని యేసు ప్రభువుని నమ్మాలి. నేను మొదటగా చెప్పాను, మీరు అంగీకరించారు, మరలా ఎందుకు మీకు అనుమానం వచ్చేసింది? మీకు విశ్వాసం సడలిపోతుంది, మీలో ఉన్న నమ్మకం అపనమ్మకం అయిపోతుంది.
యేసుప్రభుని గురించి మీరు ఆ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఆయన లేచాడా లేవలేదా అని ఎందుకు అనుమానం ఇప్పుడు వచ్చింది? నమ్మారు కదా మొదట, నమ్మారు, విశ్వసించారు, ఆ విశ్వాసం ద్వారా నడుచుకుంటూ వస్తున్నారు. ఆ విశ్వాసం ద్వారా మీకు కొన్ని దేవుడు వరాలు ప్రకటించాడు, మిమ్మల్ని ఘనంగా వాడుకున్నాడు, మీ సంఘాన్ని గురించి గొప్ప కార్యాలు చేశాడు దేవుడు అని చెబుతూ ఆ, పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ మనం గమనించినట్టయితే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు అంటే, వారిని పురిగొల్పటానికి, వారిని మళ్ళా వాళ్ళకి యేసుప్రభు ఏమిటో ఆయన స్వార్థ ఏమిటో తెలియచేయటానికి మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, మీరు విన్న మాటలు ఖచ్చితంగా పట్టుకోండి, విశ్వాసంతో ఉండండి అని కొన్ని రుజువులు నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించాను. నేను మొదట ఉపదేశం పొందాను యేసు ప్రభు ద్వారా. అది నేను మొదట అంగీకరించాను. నేను ఏ ఉపదేశం నేను పొందాను దేవుని దగ్గర, అది ఏంటంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, లేఖనముల ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినాలు లేపబడ్డాడు అని నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట దేవుడు. యేసు ప్రభు గురించి నేను తెలుసుకున్నాను. మొదటగా నేను ఎలాంటి జీవితం జీవించానో మీకు తెలుసు, మీకు చెప్పాను, చాలా నా సాక్ష్యం చెప్పాను మీకు. ఎలాంటి వాడినైనా ఎలాంటి సువార్త నేను పొందుకున్నానో ఆ పొందుకున్న సువార్తను మీకు ప్రకటిస్తున్నాను. నేను పొందుకున్న సువార్త ఏమిటి? లేఖనముల ప్రకారం ఆయన మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డాడు, లేఖనం ప్రకారం 3వ దినాలు లేచాడు. మన పాపముల నిమిత్తం, మనం చేసిన అపరాధముల నిమిత్తము ఆయన మృతి పొందాడు. ఆయన మొదటిగా. రెండోది, మన పాపముల నిమిత్తం ఆయన సమాధి చేయబడ్డాడు. ఆయన తిరిగి లేచాడు. లేఖనం ప్రకారం అన్ని లేఖనాలు తిరుగుతున్నాయి. పాత నిబంధన గ్రంథములు రాయబడిన మాటలు అన్నీ కూడా ఇక్కడ నెరవేరుతున్నాయి. కాబట్టి ఇవన్నీ మీరు నమ్మాలి. ఇంకా నమ్మలేకపోతున్నారా? తోమ వలె, తోమ అనుమానంగా ఉన్నప్పుడు నిజంగా లేచాడు. తోమ అదే మాట అంటారు. చదవండి మాట ఒకసారి, యోహాను సువార్తలో 20వ అధ్యాయంలో మనం చూద్దాం ఒకసారి. అక్కడ చదవండి మాట. తోమ మాట్లాడిన మాటలు, నేను ఆయన చేతిలో వేళ్ళు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను అని 20వ అధ్యాయం యోహాను సువార్తలో 26వ వచనం మనం చదువుతాం. 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరణాల లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్య నిలిచి, మీకు సమాధానము కలుగునుగాక నేను. తర్వాత తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. అందుకు తోమ ఆయనతో, నా ప్రభువా నా దేవా అనెను. యేసు, నువ్వు నన్ను చూచి నమ్మితివి, చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పాను. దేవుని స్తోత్రించేద్దాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాటలు, యేసు ప్రభు తిరిగి లేచాడు అని మొదట విన్నవాళ్లే, కొరింథీ సంఘం మొదట విన్నవాళ్లే, వాళ్ళు మళ్ళీ అపనమ్మకం వచ్చేసి తిరిగి లేచాడా లేవలేదా, చనిపోయిన మనిషి మరలా లేస్తాడా, మృతి పొందిన మనిషి శరీరం అంతా మృతి పొందిపోయింది కదా, మరలా ఎలా లేస్తాడు అని అనుమానం వచ్చినప్పుడు వాళ్ళు కొన్ని రుజువులతో మాట్లాడుతున్నాడు. నేను మీ లేఖనాలు నేను పాత నిబంధనలో జరిగిన ఆ లేఖనాలు, ఇక్కడ ప్రవచించిన లేఖనాలు కొత్త నిబంధనలో అవి నెరవేరుతున్నాయి. ఎలా నెరవేరుతున్నాయి? యేసు ప్రభు ద్వారా నెరవేరుతున్నాయి. ఆ నిజంగా ఈ లోకానికి దిగి వచ్చాడు. చాలా గ్రంథాలు రాయబడతాయి, మీకా గ్రంథాలు రాయబడతాయి. ఆయన ఒక ఎన్నిక లేని ఒక గ్రామంలో, బెత్లెహేము గ్రామంలో జన్మిస్తాడని, అక్కడ పుడతాడని మీకా గ్రంథాలు చాలా గ్రంథాలు రాయబడతాయి. అక్కడ ఆయన మరణాన్ని గురించి, ఆయన శిలువ మరణాన్ని గురించి యెషయా గ్రంథం 53 అధ్యాయాలు రాయబడి ఉంటాయి. ఎలా శ్రమపడ్డాడు, ఆయన ఎలా హింసించారో, దూషించారో అన్నీ రాయబడి ఉంటాయి. అన్నీ నెరవేరుతున్నాయి ఇక్కడ అని మాట్లాడుతూ, ఈరోజు ఇక్కడ మనం చదువుకున్న మాటలు కూడా తోమా కూడా ఆయన దగ్గర ఉండి ఆయన మాటలు విన్నాడు. యేసు ఎన్నోసార్లు చెప్పాడు, నేను చనిపోయి మళ్ళా తిరిగి లేస్తాను, నా ఎంతటి నేనే నా ప్రాణం పెడతాను, ఎవరు తీసుకోవట్లేదు, నేనే దాన్ని మళ్ళీ తిరిగి లేస్తాను నేను అని ఎన్నోసార్లు శిష్యులు పక్క ఉన్నప్పుడు చెబుతున్నాడు. ఎన్నోసార్లు ఇదిగో ఈ మందిరాన్ని పడగొట్టి 3 దినాల్లో మళ్ళీ నేను కడతానంటే నేను తిరిగి 3వ దినాలు లేస్తాను అని యేసు ప్రభు చెప్పి ఎన్నోసార్లు చెప్పాడు. శిష్యులందరూ వింటూనే ఉన్నారు. అప్పుడు నమ్మారు. కానీ అందరు కూడా తర్వాత వారు కూడా అపనమ్మకంతో ఉన్నారు. రోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్న మాటలు, మనము కూడా ఒక్కోసారి అపనమ్మకంలో ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ఎందుకు మన ప్రార్థన దేవుడు ఆలకించట్లేదు? నిజంగా దేవుడు లేచాడు, దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే మన ప్రార్థన ఎందుకు ఆలకించట్లేదు? ఉంటే మన ప్రార్థన ఎందుకు సమాధానం ఇవ్వటం లేదు?
అని మనలో ఒక్కొక్కసారి అపనమ్మకం ఏర్పడతా ఉంటది. అపనమ్మకం ఉన్నప్పుడు, ఆ అపనమ్మకం కొరకే యేసు ప్రభు మరలా దిగి వచ్చాడు. అక్కడికి శిష్యుల దగ్గర దిగి వచ్చాడు. మొదట వారందరూ కనపడ్డాడు ఒకసారి. కనపడినప్పుడు తోమా లేడు. తోమ అనుమానం ఉన్నాడు. వాళ్ళందరూ చెప్పారు తోమాకి, "ఇదిగో యేసు ప్రభు దిగి వచ్చాడు. మా దగ్గరికి వచ్చాడు. మాతో మాట్లాడాడు. నేను నమ్మనన్నాడు." నేను నమ్మను. నేను ఎలా వస్తాడు అని నమ్మనన్నప్పుడు, ఆయన కోసమే తోమా కోసం మరలా యేసు ప్రభు దిగి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళకి కనపడి, ఆయన చేతులు గాయం చూపించి, ఆయన పక్కలో బళ్ళెంతో పొడిచిన ఆ గాయం చూపించి, ఆయన చేతులు కొట్టిన, కాళ్ళు కొట్టిన చీరలు ఏ గాయాలున్నాయో అవన్నీ చూపించి, అప్పుడు చూపిస్తే అప్పుడు నమ్మి, "నా ప్రభువా, నా దేవా" అని పశ్చాత్తాపడ్డాడు తోమ. పశ్చాత్తాపడి అప్పటి నుంచి విశ్వాసంతో, నమ్మకంతో ఉన్నాడు. అయితే అపనమ్మకం ఆయన దగ్గర పక్కన ఉండి ఆయన కార్యాలు చూసి చనిపోయిన వారిని తిరిగి లేపాడు. చాలా మందిని బాగుపరిచాడు. చాలా బలహీనలు బాగుపరిచాడు. గుడ్డివారిని బాగు చేశాడు. కుంటివారిని బాగు చేశాడు. ఎన్నో అద్భుతాలు యోహాను సువార్తలో మనం చివరిలో చూస్తే ఆయన చేసిన అద్భుత కార్యం కంట ఈ భూలోకంలో గ్రంథాలు కూడా చాలా ఉన్నాయి. అక్కడ మనం చూస్తాం కదా, 25వ వచనంలో, 21వ అధ్యాయంలో యేసు చేసిన కార్యములు ఇంకను అనేకములు కలవు. వాటిలో ప్రతి దానిని వివరించి రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైన చాలదని నాకు తోచును. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఆయన చేసిన కార్యాల కంట భూలోకం కూడా చాలదని రాస్తే, అన్ని కార్యాలు ఈ భూమి మీదకి వచ్చి దేవుడు యేసు ప్రభు చేశాడు. వాళ్ళు పక్కన ఉన్నారు కానీ వాళ్ళు గమనించలేకపోయారు. వాళ్ళు తిరిగి లేచడని నమ్మలేకపోతున్న పరిస్థితి. కాబట్టి యేసు ప్రభు దిగివచ్చి ఆయనే కనపరుచుకుంటున్నాడు. ఆయనే మాట్లాడుతున్నాడు, నేను. అలాగే సౌలుతో కూడా, సౌలుగా ఉన్నప్పుడు కూడా సౌలు దగ్గరికి వచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యి ఆయనతో మాట్లాడాడు. "నేను, నన్ను హింసిస్తున్నావు నువ్వు" అని ఆయన కనపరుచుకొని, "నేను యేసును, నన్ను హింసిస్తున్నావు నువ్వు" అని ఆయన తెలియపరుచుకున్నాడు. ఎందుకంటే ఆయన బిడ్డల్ని ఆయన ఏర్పరుచుకునే వారిని ఎవరిని ఏర్పరుచుకుంటాడో, ఎవరిని వాడుకుంటాడో, ఎవరిని ఘనంగా వాడుకోవాలో వారి దగ్గరకు వచ్చి ఆయనకు ఆయనే ప్రత్యక్షం అవుతాడు. ఆయనకు ఆయనే మాట్లాడుతాడు. నేను యేసు ప్రభువుని, నేను, నా గాయాలు చూడు, నన్ను చూడు ఒకసారి అని మన పాపమును క్షమించడానికి, మొదటగా మన హృదయాలు మార్చడానికి ఆయనే కనపరుచుకుంటాడు మన దగ్గరకు వచ్చి. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. కాబట్టి మనల్ని వాడుకోవాలంటే అలాగ మనకు కనపడుతూ ఉంటాడు. ఇక్కడ సౌలుని పౌలుగా వాడుకోవాలనుకున్నాడు, ఆయన వచ్చి కనపరుచుకున్నాడు. తోమాను వాడుకోవాలనుకున్నాడు, తోమాకు వచ్చి కనపరుచుకున్నాడు. అనేక ప్రాంతాల్లో తోమా ఇప్పుడు మన దేశంలో, మన దేశానికి మొట్టమొదటి తోమా, ఇంకొక శిష్యుడు ఎవరో వచ్చారు. తోమా వచ్చాడు. ఆయన వచ్చి ఒరిస్సా మొదటగా వచ్చాడంట. తర్వాత మద్రాసు, తమిళనాడు వచ్చాడు. ఆయన ఈ ప్రాంతం అంతా తిరిగి దేవుని స్వార్థ ప్రకటించి హతసాక్షి అయిపోయాడు తోమా. తోమ గురించి మనం మాట్లాడుకుంటాం, అపనమ్మకస్తుడు అనుకుంటాం. కానీ దేవుడు కనపడిన తర్వాత, దేవుడు ఆయన కనపరుచుకున్న తర్వాత ఆయన దేవుని కోసం ప్రాణం అర్పించేంతగా మారిపోయాడు. కాబట్టి ఈరోజు మనల్ని కూడా దేవుడు మన పాపముల నిమిత్తము అని ఈ లోకానికి దిగివచ్చి, లేఖనం ప్రకారమైన మన కోసం దిగివచ్చాడు. లేఖనం ప్రకారం సమాధి చేయబడ్డాడు. లేఖనం ప్రకారం తిరిగి లేపబడ్డాడు. అవన్నీ మన పాపముల నిమిత్తమే లేఖనం ప్రకారం చేశాడని దేవుని వాక్యం రాయబడి. కాబట్టి మనము మన పాపములు క్షమించిన దేవుడు, మనం రక్షించిన దేవుడు, ఆయన కోసం మనం కూడా ఎలాంటి జీవితం జీవించాలి, ఆయన కోసం మనం ఎలాగ బ్రతకాలి అనేది కూడా మనం ఆలోచన చేసుకోవాలి. మన జీవితం పాడైపోతున్నప్పుడు, నశించిపోతున్నప్పుడు, మనం వ్యర్థమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆ జీవితాన్ని తీసివేసి, ఆ పాడైన జీవితాన్ని తీసివేసి మంచి జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆ ఇచ్చిన జీవితాన్ని బట్టి దేవునికి మనం ఎలా కృతజ్ఞతగా ఉండాలి, మనం ఏం చేయాలి దేవునికి అనే విధంగా ఆలోచన చేయాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించినట్టయితే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ, మీరు మొదటగా ఈ విధంగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షించాడు. ఆ విశ్వాసాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు, మీరు పోగొట్టుకోమాకండి, మీరు స్థిరంగా ఉండండి విశ్వాసంలో అని రుజువులతో సహా మాట్లాడితే ఏమన్నాడంటే, కొరింథీ సంఘంలో మొదటి పత్రిక మనం చూస్తే మరొకసారి అక్కడ 15వ అధ్యాయంలో ఏం రాయబడి ఉంటుంది అంటే, ఆయన మాట్లాడుతూ కొన్ని రుజువులు ఏం చెబుతున్నాడు. ఆయన కేఫాకును తర్వాత 12 కనపడ్డాడు. అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనపడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు కూడా నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తరువాత ఆయన యాకోబుకును తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టి ఉన్న నాకును కనబడెను. ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువవాడును. నేను సంఘమును హింసించినందున అపోస్తలులను బట్టి యోగ్యులను కాను. ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అనేక మందికి దేవుడు కనపడ్డాడు. యాకోబు కనపడ్డాడు, పేతురు కనపడ్డాడు, తన శిష్యులు కనపడ్డాడు. అనేక మందికి 500 మందికి పైగా చాలా మంది కనపడ్డాడు. నేను అనుకుంటున్నాను బైబిల్లో రాయబడలేదు, కానీ పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో 500 మంది పైగా కనపడ్డాడు అంటున్నాడు.
అంటే ఆయన ఆరోహణమయ్యేటప్పుడు ఒలీవ కొండ దగ్గరికి చాలామంది వచ్చుండారు. చాలామంది వచ్చుంటారు కానీ వాళ్ళు పోయింది, ప్రార్థన చేసింది 120 మందికి పైగా చేశారని రాయబడిన మాటల్లో పరిశుద్ధాత్మ పొందుకున్న వారి గురించి. అంటే అక్కడ అనేక మంది చూసి ఉంటారు. ఆయన ఆ 40 దినాల పాటు భూమి మీద సంచరించాడు, చనిపోయిన తిరిగి లేచిన తర్వాత. 40 దినాల పాటు తిరిగాడు, భూమి మీదే ఉన్నాడు. ఆ 40 దినాల పాటు చాలా మందికి యెరూషలేములో కనపడ్డాడు. చాలా మంది శిష్యులకు కనపడ్డాడు. చాలా మంది మనుషులు కనపడ్డాడు. చాలా మంది కనపడి అందరూ చాలా మంది 500 మందికి దాదాపు కనపడ్డాడంట. ఈ విధంగా అన్ని రాజు ఇంకా మనం బైబిల్‌లో లేఖనాలు మనం చదువుకున్నట్టయితే ఆయన లేచిన తర్వాత మగ్దలేనే మరియ కనపడ్డాడు. కొంతమంది స్త్రీలకు కనపడ్డాడు. చాలా మంది కనపడినట్టుగా దేవుని వాక్యం చూస్తాం మనం. కాబట్టి ఆయన ఈ రుజువులతోటి సహా వాళ్ళకి కొరింథీ సంఘానికి చెబుతున్నాడు. ఇగో ఇలా లేచాడు ఆయన. వీళ్ళు చూశారు. ఆ యాకోబు అంటే యేసు ప్రభు సహోదరుడే. ఆ సహోదరుడు చూశాడు. కావాలంటే రుజువులు చూడు. నేను చదివి అని ఆయన అన్ని రుజువులతో సహా వాళ్ళకి చెబుతున్నాడు. ఎందుకంటే వాళ్ళని మళ్ళీ బలపరచాలి. యేసు ప్రభు నుంచి వాళ్ళు పక్కకెళ్ళిపోతున్నారు, జరిగిపోతున్నారు, దూరం అయిపోతున్నారు. కాబట్టి నేను కష్టపడి శ్రమ ఓర్చి నేను కష్టపడి కన్న సంఘాన్ని, నేను యేసుప్రభు రక్తం ద్వారా కడగబడిన సంఘాన్ని మరలా జారిపోతుంటే అని ఆయనకి బాధతో వేదనతో పౌలు దాన్ని ఎలాగైనా మరలా వారిని దేవుని సన్నిధికి నడిపించాలి, ఎలాగైనా మరలా సమకూర్చాలి అని ఒక ఆలోచనతోటి ఆ కొరింథీ సంఘంతో ఆ పౌలు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలు గమనించేటిది మనం కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన మృతుల నుంచి లేపబడి ఉన్నాడు, లేచాడు అని మనం కూడా నమ్మాలి. నమ్ముతున్నాం, చెప్పినప్పుడు నమ్ముతున్నాం కానీ మనం విశ్వసించాలి. కానీ మన విశ్వాసంతో దేవుడు నా కోసం చనిపోయి తిరిగి లేచాడు అని ఆ విశ్వాసం నమ్మకం అనేది మనకి ఇంకా కలగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఇంకా మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరగట్లేదంటే, మన కుటుంబాల్లో గొప్ప కార్యాలు జరగట్లేదు, ఇలా మన సంఘాలు గొప్ప కార్యాలు జరగట్లేదంటే మనం ఇంకా అపనమ్మకంగానే ఉన్నాం దేవుని సన్నిధిలో. ఇంకా మనకు పూర్తిగా నమ్మకం రాలేదు దేవుడు అంటే. పూర్తిగా నమ్మకం ఉంటే మనం ఎందుకు అలా ఇంకా మన కుటుంబాలు ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఖచ్చితంగా జరుగుతాయి నమ్మకంగానే ఉంటే మనకి. మనం గమనించినట్టయితే మార్తతోటి యేసు ప్రభు మాట అంటాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మార్తతోటి ఒక మాట అంటాడు. ఆమె కూడా అపనమ్మకంతో ఉన్నప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని అంటాడు. 11వ అధ్యాయంలో నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావని మార్తతోటి అన్నప్పుడు వెంటనే ఆమె ఏమంటదంటే మన కింద మనం చదువుకున్నట్టయితే అందుకు యేసు నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూతువని నేను నీతో చాలు. ఇక్కడ ఏమంటున్నాడు, మార్త నువ్వు నన్ను నమ్మిన ఎడల, నువ్వు దేవుని నమ్మితే దేవుని మహిమను చూస్తావు అని నీతో చెప్పలేదా? నువ్వు నమ్మాలి, నమ్మకం లేదు అంటూ ఇక్కడ అంటున్నాడు. 24వ వచనం అంటాడు, మార్త ఆయనతో 23వ వచనం చదువుదాం. యేసు నీ సహోదరుడు మరలా లేచును ఆమెతో చెప్పగా మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని ఎరుగుదును అని అంటుంది. ఇక్కడ ఆమె యేసు ప్రభు ఏమో చనిపోయిన లాజరుని లేపడానికి వచ్చాడు, చనిపోయిన వాడిని బ్రతికించడానికి వచ్చాడు. ఇక్కడ ఆమె ఏమో ఆయనతో మాట్లాడినప్పుడు ఏమంటున్నాడు యేసు ప్రభు, నీ సహోదరుడు మరలా లేస్తాడు, నమ్ముతున్నావా మార్త అంటాడు. అన్నప్పుడు ఆమె ఏమంటది, నమ్ముతున్నానయ్యా, అంత్య దినాల్లో పునరుద్ధానమందు నువ్వు తీర్పు దినం వచ్చినప్పుడు అప్పుడు లేస్తాడు, అప్పుడు నేను నమ్ముతున్నాను అంటది ఆమె. అన్నప్పుడు ఆ సంభాషణ కొనసాగుతూ వస్తున్నప్పుడు నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు మార్త అని చెప్పలేదా నీకు అంటాడు. ఆమె అంటే కొంత అపనమ్మకంతో ఉంది. ఇప్పుడు లేవడు నాకు, ఎందుకంటే ఆమె ఆలోచన ఏమిటి, లాజరు 4 దినాలు అయిపోయింది చనిపోయి, 4 దినాల్లో ఆ శవం దాదాపు కుళ్ళిపోయి ఉంటుంది, పాడైపోయి ఉంటుంది. పాడైపోయిన శవం మళ్ళా ఎలా బ్రతికిద్ది అనే ఆలోచనతోటి మార్తతో ఉన్నప్పుడు మార్తను గద్దిస్తాడు దేవుడు. పునరుద్ధానాన్ని జీవాన్ని నేనే అంటాడు. దేవుని స్తోత్రించలేద్దాం, హల్లెలూయా. పునరుద్ధరణాన్ని జీవాన్ని నేనే, తిరిగి లేపేవాడిని నేనే, జీవమిచ్చేవాడిని నేనే, సర్వము నేనే అని మార్తతోటి ఆమెకు అర్థమయ్యే విధంగా ఆమెతో మాట్లాడతాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్టయితే ఆయన పునరుద్ధానం, తిరిగి లేచిన దేవుడు ఆయన నేను తిరిగి లేచాను కాబట్టి మిమ్మల్ని కూడా తిరిగి లేపుతాను, నేను మిమ్మల్ని కూడా మీరు రక్షిస్తాను, మీ జీవితాన్ని కాపాడుతాను. మీరు ఇప్పటి వరకు పాపంలో ఉన్నారు, పాప జీవితాన్ని తీసివేసి మిమ్మల్ని తిరిగి మళ్ళా మంచి జీవితాన్ని నేను ఇస్తాను మీకు, మీరు పునరుద్ధానంలో అవుతారు అని మాట్లాడుతూ ప్రకటన గ్రంథంలో అంటాడు, ఒక మాట అంటాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్టయితే 1వ అధ్యాయం 18వ వచనంలో, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం రాయబడిన మాట ఏమిటంటే, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించు వాడను మృతుడినైతేనే కానీ ఇదిగో యుగములు సజీవుడినై ఉన్నాను,
మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా అంటున్నాడు. నేను మొదటి వాడును కడపటి వాడును మృతుడినైతిని, కానీ ఇదిగో మరలా సజీవుడినై ఉన్నాను, నేను మరలా లేచాను, మరలా తిరిగి లేచాను అని ఆయన కనపరుచుకుంటూ యోహాను రాస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆయన చనిపోయిన దేవుడు, తిరిగి లేచిన దేవుడు. ఆయన చనిపోయాడు, కానీ ఎందుకు చనిపోవచ్చు? దేవుడు ఇంత చనిపోవటం ఏంటి? దేవుడు చనిపోవటం ఏంటి? దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం మానవ స్వరూపిగా వచ్చాడు కాబట్టి, శరీరం ధరించుకున్నాడు కాబట్టి, శరీరం ఎప్పుడైనా చనిపోవాలి, శరీరం ఎప్పుడైనా మట్టిలో కలిసిపోవాలి కాబట్టి ఆయన చనిపోయి తిరిగి మరలా లేచాడు. ఆత్మ మరలా ఆయన దగ్గరకు వచ్చింది. 3 దినాలు లేచాడు, 2 దినాలు లేచాడు తెలియదు. వాళ్ళు 3 దినం లేస్తాడేమో అని చూసుకుంటూ ఉన్నారు, కానీ ఎప్పుడు లేచాడో తెలియదు. కానీ ఆయన పోయిన ఆత్మ మరలా యేసు ప్రభువులోకి వచ్చింది, మరలా తిరిగి లేచాడు. ఆయన లేచి మరలా పునరుద్ధానుడై సజీవుడుగా తిరుగుతున్నాడు. అందుకే అన్నాడు, నేను మృతుడినైతే కానీ మళ్ళీ సజీవుడినై ఉన్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రించలేద్దాం. హల్లెలూయా. ఆ సజీవుడైన దేవుణ్ణి కొరింథీ సంఘం మర్చిపోయి తిరిగి లేవలేదు అనుకుంటున్నాడు. ఆయనేమో నేను లేచానని చెబుతున్నాడు. యేసు ప్రభువు లేచానని చెబుతున్నాడు. కొరింథీ సంఘంతో అపోస్తలుడైన పౌలు కూడా ఆయన పునరుద్ధానుడు, లేచాడు అని చెప్పడానికి ఇంకా చాలా అక్కడ మనం తర్వాత చెప్పుకుందాం. చాలా రుజువులు, చాలా ఆయనకి అర్థమయ్యే విధంగా ఎన్ని వివరిస్తారంటే పౌలు ఆ 15వ అధ్యాయంలో అంతా చివరి వరకు మనం చూస్తే చాలా రకాలుగా మనకు అర్థమయ్యే విధంగా వివరిస్తాడు. కాబట్టి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాటలు, ఆయన నిజంగా లేచిన దేవుడు, ఆయన తిరిగి లేచిన దేవుడు, మన కోసం లేచిన దేవుడు. మనము పాతాళ వశము కాకుండా, మనం పాపంలో నిలిచిపోకుండా మనం లేపిన దేవుడు. ఇక్కడ మనం చూస్తే వాక్యంలో అక్కడ ఏం రాయబడి ఉంటుందంటే, కొన్ని మాటలు మనం చదువుకుందాం. కింద 12వ వచనం నుంచి, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెబుతున్నారు. మృతుల పునరుద్ధానం లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరియు క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసం కూడా వ్యర్థమే. దేవుడు క్రీస్తు లేపినని ఆయనను గూర్చి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయనను లేపలేదు గనుక మేమును దేవుని విషయమై అబద్ధపు సాక్షులుగా కనపడుచున్నాము. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. ఆయన లేపబడకపోతే మీరు ఇంకా పాపంలో ఉన్నారు. మనం అనుకుందాం, ఇప్పుడు మనం రక్షణ పొందాం అనుకుందాం, మనం మారు మనసు పొందాం. మారు మనసు ఎలా పొందాము? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు మన కోసం, నా కోసం లేచాడు అని నమ్ముతూ మనం మారు మనసు రక్షణ పొందాం, బాప్తీసం పొందాం. ఇక్కడ మనం కానీ ఆయన తిరిగి లేవలేదు అనుకుంటే మన పాపంలో అలాగ నిలిచి ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. మన పాపలు ఇంకా నిలిచే ఉంటాయి. మన పాపలు కొట్టివేయబడలేదు. మన పాపలు ఎలా కొట్టివేయబడతాయి? ఆయన తిరిగి లేస్తే. ఆయన తిరిగి లేచాడు కాబట్టి మీ పాపలు కొట్టివేయబడ్డాయి అని కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. వాళ్ళకి అర్థమయ్యే విధంగా మీ పాపలు మీరు పోయినాయి కదా, మీరు నుంచి బయటకు వెళ్ళినాయి కదా. వెళ్ళి అంటే ఎలాగ వెళ్ళినాయి? ఆయన తిరిగి లేచాడు కాబట్టి, ఆయన రక్తంతో మిమ్మల్ని కడిగాడు కాబట్టి అప్పుడు మీకు పాపలు మీ నుంచి బయటకు వెళ్ళిపోయినాయి అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నాడు. కాబట్టి మన పాపలు, మన దోషములు కూడా కొట్టివేయబడాలంటే దేవుడు మాట్లాడుతున్నాడు. మనం కూడా ఆయన రక్తంతో కడగబడి ఆయన నిజంగా ఈ లోకానికి దిగివచ్చి లేచిన దేవుడు. ఆయన స్వార్థ ఏమిటి? స్వార్థ ఒకటే మనం గమనిస్తే, మరి చిన్న మాటలు 3 మాటలు సువార్త ముగిసిపోయింది. ఏమిటంటే అది ఆయన లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, 3 దినాలు లేపబడ్డాడు. ఈ 3 సువార్త అంటే, ఈ 3 సువార్త. దీని గురించి చాలా మనం చెప్పుకోవచ్చు, చాలా మాటలు చెప్పుకోవచ్చు. ఈ మన కోసం చనిపోయాడు, పాపుల కోసం లోకానికి దిగి వచ్చాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఇది సువార్త అంటే. ఇది నమ్మిన వాళ్ళకి పరలోక రాజ్యంలో స్థానం ఉంటుంది దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ మన కోసం మన పాపముల నిమిత్తం ఆయన లోకానికి దిగి వచ్చాడు. కొరింథీ సంఘంతో మాట్లాడుతుంటే బాగానే ఉంది, కానీ మనతో కూడా దేవుడు మాట్లాడుతూ మన పాపముల నిమిత్తం, మన దోషముల నిమిత్తం ఆయన దిగి వచ్చాడు. కాబట్టి మనం కూడా నమ్మాలి. ఆ మార్త వలె అపనమ్మకంతో మనం ఉండకూడదు, కానీ లేదా తోమ వలె అపనమ్మకంతో మనం ఉండకూడదు, కానీ మనం నమ్మి దేవుడిని నమ్మినట్టయితే దేవుడు మనం కూడా ఆయన రాజ్యంలో ఆయనకి ఎలాగైతే నమ్మిన వాళ్ళు ఆయన సేవ చేశారో, ఆయన కోసం ఫలించారో, ఆయన కోసం అభివృద్ధి చెందారో, ఆయన కోసం ఎంత ప్రయాసపడ్డారో మనము కూడా అలాగా అభివృద్ధి చెందాలంటే, ఫలించాలంటే, ప్రయాసపడాలంటే మనం కూడా మనం నమ్మాలి. యేసు ప్రభు నా కోసం దిగి వచ్చాడు, నా కోసం మృతి పొందాడు, నా కోసం లేచాడు అని మాత్రం నమ్మాలని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి అపోస్తలుడు పౌలు అంటున్నాడు, నేను కూడా నమ్మాను అంటున్నాడు. నేను కూడా అకాలమందు పుట్టినవాడిని నేను. అకాలమందు పుట్టినవాడిని అంటే అప్పటికప్పుడు నేను తెలుసుకున్నవాడిని. అప్పుడు దాకా నాకు తెలియదు. అప్పుడు దాకా నేను ఆయన హింసించాను, ఆయన దూషించాను, నేను పాపంలో ఉన్నాను. ఆయన చనిపోయినప్పుడు కూడా తిరిగి లేచిన తర్వాత కూడా నేను పాపంలో ఉన్నాను. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత కూడా పాపంలో ఉన్నాను నేను. లేచిన తర్వాత కొన్నాళ్ళ తర్వాత నేను మార్పు చెందింది.
అప్పుడు దాకా నేను పాపంలో ఉన్నాను, కానీ అకాలం ముందు నేను పుట్టాను. అకాలం ముందు తెలుసుకున్నాను నేను. అప్పుడు తెలుసుకొని కూడా నేను ఆయన మిగిలిన వాళ్ళకంటే నేను ఎక్కువ పరిచర్య చేశానంటాడు. అంటే దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్న మాటలు, మనం ఎప్పుడు తెలుసుకున్నామా, ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చామా అని కాదు. ఈరోజు వచ్చామా, లేదా సంవత్సరాల సంవత్సరాల నుంచి దేవుని సన్నిధికి వస్తున్నామా, లేదా నెలల నుంచి వస్తున్నామా అని కాదు. కానీ మనం దేవుని మాట వింటే ఒక్క మాట ద్వారా పట్టబడతాం మనం. ఒక్క మాట ద్వారా మన హృదయం మారిపోద్ది. గమనిస్తే ఐగుప్తు దేశం నపుంసకుడు ఆయన ఆహ్, ఆ దేశం నుంచి, ఐగుప్తు దేశం నుంచి యెరూషలేం పట్టణం పోతూ ఉంటాడు. ఆరాధన చేయడానికి పోతూ ఉంటాడు. పోతున్నప్పుడు పోయి మరలా తిరిగి వచ్చేటప్పుడు ఫిలిప్పు దగ్గరికెళ్ళి ఫిలిప్పు ఆయనతో మాట్లాడుతుంటాడు. నువ్వు గమనిస్తున్నావా?" ఆయనతో మంత్రితో అన్నప్పుడు, "నాకు ఎవరొకరు చెప్పబోతే నాకెట్టా తెలిసిద్దయ్యా" అంటాడు. ఈ ఫిలిప్పుని రథం ఎక్కించుకొని దానికి అర్థం ఏమిటో మాట్లాడి తెలుసుకున్న తర్వాత రథం ఆపమంటాడు. ఎందుకంటే ఆ ఒక్క మాట ద్వారా ఆయన హృదయం మారిపోయింది. అయితే నపుంసకుడు, ఆ మంత్రి అయినా, ఆర్థిక మంత్రి అయినా, ఆ మంత్రి ఆ రథం మీద ఆపి, పక్కన నీటి కొలనొచ్చింది. నాకు నీ బాప్తిసం పొందుతాను అంటున్నాడు. ఏమిటయ్యా అంటే, "నువ్వు బాప్తిసం పొందాలంటే నువ్వు క్రీస్తుని అంగీకరించాలన్నాడు." "నేను అంగీకరిస్తున్నాను. యేసు ప్రభు దేవుని కుమారుడు నమ్ముతున్నాను" అంటాడు. వెంటనే బాప్తిసం ఇస్తాడు ఫిలిప్పు. ఎన్నో మాటలు అవసరం లేదు. సంవత్సరాల నుంచి సంవత్సరాలు వస్తున్నావా, లేకపోతే నెలల నుంచి వస్తున్నావా, ఈరోజు వచ్చావా, ఈ కొద్ది కాలం నుంచి వస్తున్నావా, సమస్య కాదు. కానీ ఒక్క మాట ద్వారా నీ హృదయం మారిపోవాలి. దేవుడు నా కోసం దిగి వచ్చాడు. నా కోసం ఆయన రక్తం కార్చాడు. నా కోసం ప్రయాసపడ్డాడు. ఆయన ఎక్కడో ఉండాల్సిన దేవుడు ఆయన. నా కోసం నేను నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక అని ఒక్క ఆలోచన మనం చేసినట్టయితే ఖచ్చితంగా మనం దేవుడిని నమ్ముతాం. నమ్మకం అనేది మనకు కలిగిద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ మాటలన్నీ వింటున్న మనం కూడా, ప్రభా నేను కూడా నమ్ముతున్నాను ప్రభా, నేను కూడా నీ కోసం ప్రయాసపడతాను ప్రభా అని మన దేవుని సన్నిధిలో మనం ఆయనకి ఒక వాగ్దానం, ఒక మాట చెప్పే విధంగా ఉండాలని, ఒక నమ్మకం కలిగిన వారిగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా విషయాలు మనం గమనించుకోవచ్చు. ఇంకా మనం చూసినట్టు దేవుడి వాక్యంలో ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. రోమీయులు రాసిన పత్రికలో 6వ అధ్యాయం మనం చూస్తే ఆయన మన కోసం మనం ఎలాగో బాప్తిసం పొందామో, బాప్తిసం పొందిన మనము ఎలాగ ఉండాలో కూడా అనేక విషయాలు మనం చూస్తాం వాక్యంలో. మనం చూస్తే 6వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతున్నాను. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందితమని మీరు ఎరగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమే నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైన యెడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమై ఉందము. దేవుని స్తోత్రించలిద్దాం. హల్లెలూయా. మనం కూడా ఆయనతో పాతి పెట్టబడ్డాం. ఆయన ఎలాగైతే యోనా గురించి ఒక సాదృశ్యం చెబుతాడు ఆయన. యోనా ఎలాగైతే 3 దినాలు చేప గర్భంలో ఉన్నాడో, అలాగే మనిషి కుమారుడు కూడా 3 దినాలు చేప భూమిలో ఉంటాడు అని చెప్పి, దానికి సాదృశ్యంగా చెప్పి ఆయన కూడా ఒక పరిచయులు ఎవరైతే, శాస్త్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తాడు. వాళ్ళకి అర్థం ఏమో చెబుతాడు. మీకు ఏ సూచక్రియ కనపడదు, మీకు ఏమి చెప్పను, మీకు ఏది మీ ముందు ప్రదర్శించను నేను. మీకు ఒకటే సూచక్రియ ఏమిటంటే, యోనా ఎలాగైతే చేప గర్భంలో ఉన్నాడో మనిషి కుమారుడు అలాగ 3 దినాలు భూమిలో ఉంటాడని చెబుతాడు. అలాగే ఇక్కడ దేవుడు మనతో ఆయన ఎలాగ తిరిగి లేచాడో మనం కూడా ఆయనతో తిరిగి లేస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఎలాగ 3వ దినం తిరిగి లేచాడు, మనం కూడా మనం కూడా మృతి పొందాలంట. అంటే ఈ లోకానుసారంగా మృతి పొందాలి, చనిపోవాలి. ఈ లోకంలో ఉన్నవన్నీ మనలో చచ్చిపోవాలి. ఎక్కడ కూడా ఇంకా ఏమాత్రం మిగిలి ఉండకూడదు ఏమి కూడా. అన్నీ చచ్చిపోతేనే మనం దేవుని యేసుక్రీస్తు ఆ స్వరూపంలోకి మనం వస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి చూద్దాం ఒక మాట ఏం రాయబడిందని ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము 21వ వచనం చూసినట్టయితే ఆ మాట చదవండి ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, సమస్తమును తనకు లోపరుచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపముగా గలదానిగా మార్చును. దేవుని స్తోత్రించలేదాం. హల్లెలూయా. మనము కానీ ఆయనకు లోబడి ఆయన మాట ప్రకారం నడుచుకున్నట్టయితే సమస్తము తనకు లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరం అంట తన మహిమ గల శరీరములకు సమరూపంగా మారుస్తాడంట. ఆయన శరీరం లాగా మనం మారుస్తాడు. ఆయన శరీరం ఎలా మహిమ కలిగి ఉంటుందో మన శరీరం కూడా మహిమ కలిగిన శరీరంగా మారుస్తాడంట దేవుడు. అలాగ మనం ఆయనతో ఆరోహణం అయిపోతాం ఒకరోజు. దశలోనికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో రాయబడిన కొన్ని మాటలు ఇక్కడ ఏముంటాయంటే, అలాగే యేసుప్రభు లోకానికి ఆ బోరతోతో దిగి వస్తాడు. బోర్ర రుద్దుకుంటూ అనేక దూతతో దిగి వస్తాడు. వచ్చినప్పుడు మనం ఆయన ఎదుర్కొంటాం.
ఆయన మృతి పొంది ఎలాగో తిరిగి లేచి లోకానికి దిగి వస్తున్నాడో, మనము కూడా మృతి పొందిన మనం తిరిగి లేస్తామని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగ లేచి ఆయన్ని ఎదుర్కొని ఆయనతో కలిసి మనం ఆరోహణం అయిపోతాం అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా ఆయనతో ఆరోహణం అయిపోవాలంటే, ఆయన సమరూపంగా మనం మార్చబడాలంటే, ఆయన శరీరం మహిమ గల శరీరం కాబట్టి, మన శరీరం కూడా అలాగ కావాలంటే, మనం కూడా రక్షణ పొంది, మారుమనసు పొంది, బాప్తీసం పొంది, మన జీవితాలు మార్చుకొని, పాప జీవితాలన్నీ విడిచిపెట్టి, అన్ని ఈ లోకానుసారంగా మృతి పొందిన వారుగా ఉండి, ఈ లోకం అంతా చచ్చిపోవాలి, మనలో ఏం ఉండకూడదు. ఇంకా ఆలోచన కూడా ఉండకూడదు. అక్కడ వేరు కూడా, చిన్న వేరు కూడా మనలో ఉండకూడదు, లోకం సంబంధించి ఉండకూడదు. ఏ ఒక్కటి ఉన్నా ఆ వేరు ద్వారా మళ్ళా ఎదిగిద్ది కాబట్టి, ఇంకా ఎక్కువ ఇది కాబట్టి, ఏ ఒక్క చిన్నది కూడా మనం లోక సంబంధించి ఉండకుండా అన్ని చంపివేసుకొని మృతి చెందాలి అవన్నీ కూడా. అప్పుడు మనము దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో, దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడినట్టయితే అప్పుడు మనము దేవునికి సమరూపంగా మారిపోయిన వారుగా ఉంటాం. కాబట్టి అలాగా మనము దేవుని స్వరూపంగా మనం మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మనము రూపాంతరము చెంది, ఆయనకు రూపాంతరము చెంది అలాగా మనం ఆహ్, దేవుని వాక్యం రాయబడినట్టుగా ఆయన రూపాంతరం చెంది కొండ మీదకెళ్ళి నెబో పర్వతం ఒకటి ఉంది. ఆ పర్వతం మీదకెళ్ళి ఒక పర్వతము, దాని మీదకెళ్ళి రూపాంతరం చెందుతాడు యేసు ప్రభు. రూపాంతరం చెందినప్పుడు ఆ ముగ్గురు శిష్యులు యోహాను, పేతురు, యోహాను, యాకోబు ఆశ్చర్యపోతారు. చూడలేకపోతారు. అంత అంత తెలుపుగా అయిపోతాడు. అంత ప్రకాశమానంగా అయిపోతారు యేసు ప్రభు. రూపాంతరం చెందారు కాబట్టి మీరు కూడా ఇలాగ ఉండండి అని దేవుడు అర్థమయ్యే విధంగా వాళ్ళు చెప్పాడు. కాబట్టి మనం కూడా రూపాంతరం చెంది మనం అన్ని విడిచిపెట్టేసి లోకం సంబంధించి అన్ని మృతి పొందేలా చేసుకొని మనము దేవుని బిడ్డలుగా మారిపోదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా. కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దేవా, ఈ రోజు నాయన ఈ పునరుద్ధరణ గురించి అపోస్తలుడైన పౌలు ఇదిగో నాయన ఎలాగైతే కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడో నాయన, ఇదిగో ప్రభు మాతో కూడా మాట్లాడింది. దేవా, మేము నమ్ముచున్నామయ్యా, నువ్వు మృతి పొంది మా కోసం సజీవుడిగా తిరిగి లేచావని నమ్ముచున్నాము నాయన. అయ్యా, మా పాపముల నిమిత్తం లేచావు.